హల్లెలూయా. ఒక వ్యక్తిని వినాలి. ఒక వ్యక్తిని దేవుడు ఏ విధంగా వాడుకుంటాడు, ఒక వ్యక్తిని దేవుడు ఏ విధంగా అభిషేకిస్తాడు, లేదా ఒక వ్యక్తిని ఏ విధంగా దేవుడు స్థిరపరుస్తాడు, ముందుగా సూచనలు చూపిస్తాడు. ముందుగా సూచనలు చూపించి దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. అయితే నా జీవితంలో, నా జీవిత విధానంలో కొన్నిసార్లు నా జీవితం ఎలాగుండేదంటే, సేవకు పట్టబడక మునుపు, సేవకు పిలవబడక మునుపు, సేవకు రాక మునుపు ఒక విశ్వాసిగా బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు అనేకమైన దర్శనాలు ఇస్తూ మాట్లాడుతూ ఉండేవాడు. ఉండడమే కాదు, నీ బ్రతుకు ఇలా ఉంటుంది, నీ జీవితం ఇలా ఉంటుంది, నువ్వు ఇలా బోధకుడుగా మారుతావు, నువ్వు ఇలా బోధిస్తావు, నువ్వు ఇలా చెబుతావు అనేటువంటి దర్శనాల్లో పలుమార్లు దేవుడు నాతో మాట్లాడుతూ ఉండేవాడు. హల్లెలూయా. అలా మాట్లాడుతూ కొన్ని సందర్భాల్లో కూడా దేవుడు నువ్వు ఇలా వాడబడతావని చూపించడం జరిగేది. నువ్వు ఇలాగా, నీతో దేవుడు మహిమ ఈ విధంగా ఉంటుంది, దేవుని యొక్క కృపని ఈ విధంగా ఉంటుంది అని దర్శనాల్లో చూపిస్తూ నాతో మాట్లాడుతూ ఉండేవాడు దేవుడు. హల్లెలూయా. అయితే ఈ విధంగా చూపిస్తూ ఉంటే కొన్నిసార్లు నేను అనుకునేవాడిని, నవ్వేవాడిని. ఎందుకు నవ్వేవాడిని అంటే, నేను అనుకునేవాడిని, నా బ్రతుకు ఏంటి, నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా వ్యక్తిగత జీవితం ఏంటి, నేను ఘోర పాపిని కదా, నేను మూర్ఖుని కదా, ఎందుకు పనికిరానటువంటి వాడిని కదా, నన్ను దేవుడు ఎందుకు వాడుకుంటాడు, నన్ను ఎందుకు దేవుడు పిలుస్తాడు, నేను ఎన్ని సంవత్సరాలున్నా, ఎన్ని రోజులున్నా, ఎన్ని దినాలున్నా ఇదే మందిరంలో నేను ఆయనకి ఒక పరిచారకుడిగా మాత్రమే మిగిలిపోతా. హల్లెలూయా. అనుకుంటూ ఉండి బ్రతికే జీవితం నాది, అనుకుంటూ జీవించే జీవితం నాది. అయితే ఒక రోజు దేవుడు దర్శనం ఇచ్చి మాట్లాడుతూ ఉంటే నేను చెప్తూ ఉన్నాను, నేను నీ సేవకి రాలేను ప్రభువా, నీ సేవ నేను చెయ్యలేను ప్రభువా, నీ సేవకుని నేను యోగ్యను కాదు ప్రభువా, నీ సేవ చేయడానికి నేను అర్హుని కాదు ప్రభువా, నీ సేవకులో నేను ఉండటానికి ఏమాత్రము నాకు అధికారం లేదు ప్రభువా, ఎందుకంటే నీవు పరిశుద్ధుడివి, నేను పాపిని అని నన్ను నేను తగ్గించుకొని ప్రభు ఎదుట ఎన్నో మార్లు మాట్లాడడం జరిగింది. హల్లెలూయా. అయితే దేవుడు అంటున్నాడు కదా, ఒక రోజు వచ్చి అంటున్నాడు, నువ్వు నిలబడవు, నేను నిన్ను నిలబడతా. హల్లెలూయా. నువ్వు నాలో వాడబడాలి, నువ్వే నాకు కావాలి. హల్లెలూయా. ఎవరిని వాడుకుంటాడంటే, మనుషులు ఎవరినైతే వీడి జీవితం ఇంతేరా అంటారో, ఎవరినైతే వీడి బ్రతుకు ఇంతేరా అంటారో, ఎవరైతే 10 మంది చేత నిందింపబడతారో, ఎవరైతే 10 మంది చేత దూషింపబడతారో, ఎవరైతే 10 మంది దగ్గర అవమాన పాలు చెందుతారో అలాంటి వారిని దేవుడు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరినైతే నువ్వు ఎందుకు పనికిరావురా అంటారో, అరే నీది ఒక బ్రతుకేనా, నీది ఒక జీవితమేనా, నీది ఒక స్థితేనా, అరే నువ్వు ఎందుకురా బతికావు, తల్లిదండ్రులకి మంచి పేరు లేదు, సమాజంలో మంచి పేరు లేదు, మరి మీ బంధువులు స్నేహితుల దగ్గర మంచి పేరు లేదు, అలాంటప్పుడు నువ్వు బ్రతకడం భూమికి భారం తప్ప ఎవరికి ఉపయోగం లేదురా అంటారు. చూసావు, అలాంటి పాపిల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. హల్లెలూయా. రావడమే కాదు, అలాంటి వారిని మాత్రమే కోరుకుంటాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అలాంటి వారిని కోరుకుంటాడు, అలాంటి వారిని ఎన్నుకుంటాడు. గొప్పలు ఎన్నుకుంటాడని చాలా మంది అనుకుంటారు, విద్య కలిగిన వారిని ఎన్నుకుంటాడని చాలా మంది అనుకుంటారు, జ్ఞానం కలిగిన వారిని ఎన్నుకుంటాడని చాలా మంది అనుకుంటారు, చదువు ఉంటే దేవుడు ఎన్నుకుంటాడని చాలా మంది అనుకుంటారు, జ్ఞానం ఉంటే ఎన్నుకుంటాడని చాలా మంది అనుకుంటారు. కానీ ఏమీ తెలియని వారిని ఎన్నుకొని ప్రధానంతో కూర్చోబెట్టి దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు పరిస్థితి కూడా ఒకప్పుడు అలాగే ఉండేది. ఎలాగుండేది తెలుసా? అన్నదమ్ముల చేత నిందింపబడేవాడు. దావీదుకి ఎంతమంది అన్నదమ్ములు? 7 అన్నదమ్ములు. ఈయన ఎన్నోవాడు? 8వ వాడు. ఈ 8వ వాడు 7 చేత నిందింపబడేవాడు. చాలా సందర్భాల్లో నువ్వు ఒక పనికిమాలిన వాడిగా నిలిచారు అన్నదమ్ములు, నువ్వు ఒక చెత్తగా నిలిచారు అన్నదమ్ములు. ఆ తండ్రి కూడా ఏమన్నాడో తెలుసా దావీదుని, నువ్వు గొర్రెలు కాచుకో, నీకు అదే మంచి స్థితి,
వీళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు, వ్యాపారాలు చేసుకుంటారు, గొప్పలు అవుతారు, వీళ్ళు ధనవంతులు అవుతారు, గుణవంతులు అవుతారు, భాగ్యవంతులు అవుతారు. కానీ నువ్వు మాత్రం గొర్రెలు కాయవు. హల్లెలూయా. ఏమంటున్నాడు తండ్రి? ఏమండి, తండ్రికి పుట్టినటువంటి కుమారులు గొప్పలు అవ్వాలని కోరుకోవాలి. కానీ దావీదు తండ్రి అని యెషయా ఏమంటున్నాడో తెలుసా? నువ్వు గొర్రెలు కాచుకో. వీళ్ళ అన్నదమ్ములు ఏం చేస్తారట? ఉద్యోగాలు చేస్తారు, వ్యాపారాలు చేస్తారు, గొప్పలు అవుతారు. నువ్వు మాత్రం గొర్రెలే కాయాలి. అటువంటి స్థితి దావీదుది. ఎవరికి చెప్పాలో తెలియలేని బాధ, ఎవరికి చెప్పాలో తెలియలేని నిందలు, ఎవరికి చెప్పాలో తెలియలేని అపనిందలు ఆయన మీద పడుతూ ఉన్నప్పటికీ నా తండ్రి చెప్పినట్టు నేను వినాలి. హల్లెలూయా. నా తండ్రి చెప్పినట్టు నేను నడుచుకోవాలి. నా తండ్రి చెప్పినట్టు నేను వింటూ ఉండాలి. కాబట్టి నేను నా తండ్రి చెప్పినట్టు వింటాను. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఏం జరిగిందో తెలుసా? దావీదు జీవితంలో ఒక మలుపు తిరిగింది. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. దావీదు జీవితం ఒక మలుపు తిరిగింది. అప్పుడు ఎవరు లేని నిస్సహాయ స్థితిలో, ఎవరు ఆదరించలేని పరిస్థితుల్లో, ఎవరు ఆ మనిషిని ఓదార్చలేని పరిస్థితుల్లో, ఎవరు ఆ మనిషిని దగ్గరికి చేర్చుకోలేని పరిస్థితుల్లో ఎలా కృంగిపోతారు? ఇప్పుడు నేను కృంగిపోయాను చూశాను. ఇప్పుడు నేను ఒక విషయంలో బాధపడ్డాను చూశాను. అలాంటి సమయంలో ఎవరు ఓదార్చుతారు? ఎవరు ధైర్యపరుస్తారండి? సేమ్ దావీదు ఏమని కూడా తెలుసు, తల్లి తండ్రి ఉన్నారు కానీ నన్ను ధైర్యపరిచేవాడు. కొండల్లో, లోయల్లో, గుట్టల్లో, అడవుల్లో నేను ఒక్కడే ఉండాలి. అన్నదమ్ములు అందరూ ఎక్కడ ఉండాలి? తల్లిదండ్రుల దగ్గర. నేను మాత్రమే గొర్రెలుగాయ, నేను మాత్రమే వారి క్యారేజీలు పట్టుకెళ్ళాలి, నేను మాత్రమే వారి పరిచర్య చేయాలి, నేను మాత్రమే వారికి ప్రతిదీ ఇవ్వాలి. కానీ నా జీవితమో నా బ్రతుకో వారికి సరిగట్టిగా మారిపోయేసరికే సరిపోతారు. అలా మార్చేశారు అన్నదమ్ముడు తల్లిదండ్రులు గారు. ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితి, ఎటువంటి పరిస్థితులు ఉండాలో తెలియలేని పరిస్థితి, ఎటువంటి మార్గం ఉండాలో, ఏ మార్గం ఉంటే మేలు ఉంటుందో వెతికాడు దావీదు. హల్లెలూయా. హల్లెలూయా. మార్గాన్ని వెతికాడు. ఆ మార్గమే యేసని తెలుసుకున్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆ మార్గమే యేసని తెలుసుకొని అడవిలో మోకరించాడు, గుహల్లో మోకరించాడు, కొండల్లో మోకరించాడు. ఆయన కొరకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ గొర్రెలు కాచుకుంటూ దేవుని స్తుతించాడు. గొర్రెల మందను మేపుకుంటూ దేవుని ఆరాధించాడు. గొర్రెల మందను మేపుకుంటూ దేవుని ఆశ్రయించాడు. గొర్రెల మందను మేపుకుంటూ దేవునికి ప్రతి విషయం చెప్పుకున్నాడు. గొర్రెల మందను మేపుకుంటూ తన జీవితం, తన వ్యక్తిగత జీవితాన్ని దేవుడికి చెప్పాడు. అప్పుడు యెహోవా అన్నాడు, ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆమేన్ చెప్పండి. మీరు ఈ వర్డ్స్ బాగా అర్థం చేసుకోవాలి. చాలా మంచి మెసేజ్ దేవుడు ఈ రోజు మీతో మాట్లాడుతున్నాడు. ఈ లైవ్ ద్వారా వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, లాస్ట్ వరకు విను. దేవుడు ఏంటో నీకు ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ దావీదు ఎవరిని ఆశ్రయించాడు తెలుసా? చూడండి, మనుషులు ఆశ్రయించారు, అన్నదమ్ములు ఆశ్రయించారు, అక్క చెల్లెలు ఆశ్రయించారు, ఎవరి సామ్రాజ్యంలో అటువంటి యుద్ధ సూర్యులు ఆశ్రయించలే, ఎవరిని ఆశ్రయించలే. మనుషులు అన్నోళ్ళని పక్కన పెట్టాడు. ఎవరిని ఆశ్రయించాడు? హల్లెలూయా. దేవుని ఆశ్రయించేసరికి తన జీవితం ఏమైపోయిందో తెలుసా? తన బ్రతికి ఏమైపోయిందో తెలుసా? తన పరిస్థితి ఏమైపోయిందో తెలుసా? తన స్థితిగతులు ఏమైపోయిందో తెలుసా? మహారాజు వరకు అభిషేకించినంత వరకు దేవుడు తన తోడే. హల్లెలూయా. అయితే మహారాజు ఎలాగయ్యాడనేదే ఈ రోజు వాక్యం. ఈ రోజు రాజు దావీదు ఎలాగయ్యాడు? ఈ అన్నదమ్ములు తృణీకరించారు, తండ్రి తృణీకరించాడు, బంధువులు తృణీకరించారు. అందరూ వెలివేసేసిన వస్తువు యేసయ్యకి పనికి వచ్చినట్లుగా అందరూ మనం దోసేసిన యేసయ్యకి మన పని. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎవరు వెలివేసేసినా నీవే కావాలి యేసయ్య. కొన్ని సందర్భాలు ఈ విధంగా అంటారు కదా, ఇంత తాగుపోతుంది, ఇంత తిట్టుపోతుంది, ఇంత తిరిగిపోతుంది, ఇంత వ్యభిచారిని, ఇంత పక్క మోసగాన్ని, అయినా దేవుడికి నేను కావాలనుకున్నాడు దేవుడు. అదేనండి దేవుడు అంటే. హల్లెలూయా చెప్పండి. పాడైపోయిన వారి వరకు ప్రభు వచ్చాడు, మంచోరి కోసం ప్రభు రాలే. ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు, ఎవరికైతే సహాయం అందలేదు, ఎవరైతే యేసయ్యని తెలుసుకుందామని ఉద్రేక్తతో ఉన్నవారు, ఎవరైతే దేవుని ఆశ్రయిద్దాం, నా ప్రాణాన్ని కాపాడేది ఆయనని నిస్సహాయ స్థితిలో దిగజారిపోయినారో వారిని పలకరించడానికి వచ్చాడు యేసయ్య.
అలాంటి స్థితిలో దావీదు కోరుకున్నాడు, ఆయన తప్ప వేరొక జీవితం నాకు లేదు. ఆయన మాత్రమే ఈ కష్టాల్లోంచి, ఈ బాధల్లోంచి, ఈ శ్రమల్లోంచి, ఇబ్బందుల్లోంచి నన్ను, నా కుటుంబాన్ని విడిపించగలుగుతాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అక్కడ స్టార్ట్ అయ్యేది. ఎక్కడ? కొండల్లో, లోయల్లో స్టార్ట్ అయిన బ్రతుకు, స్టార్ట్ అయిన జీవితము, దావీదు జీవితం అంతకంతకు ఏమవుతుందో తెలుసా? వర్ధిల్లుతో ఉంది. ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? 24/7. హల్లెలూయా. ఏం చేశాడో తెలుసు? 24 గంటలే 7 భాగాలుగా విభజించి, 24 గంటల్ని, ఒక రోజుని 7 భాగాలుగా విభజించి 7 గంటలు 24 గంటలుగా గడిపాడు. అర్థమైందా మీకు? నా మాట అర్థం కాలేదా? మళ్ళీ చెప్తాను. 24 గంటలు అండి ఒక రోజు. ఒక రోజుకి 24 గంటలు అయితే ఈ 24 గంటలు 7 భాగాలుగా చేసుకున్నాడు. 7 గంటలు కాదు, 7 మార్లు ప్రార్థన చేశాడంటే 7 గంటలు కాదు. 24ని 7 భాగాలుగా చేస్తే అన్ని సార్లు 7 సార్లు ప్రభుతో గడిపిన వ్యక్తి దావీదు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అలా గడుపుతూనే ఉన్నాడు. మేకలు కాసుకుంటూ గడుపుతూ ఉన్నాడు. ఉదయం ప్రార్థన చేస్తున్నాడట, మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నాడట, రాత్రి ప్రార్థన చేస్తున్నాడు, మధ్యరాత్రిలో కూడా ప్రార్థన చేస్తున్నాడంట. అంటే ఏ సందర్భంలో కూడా దావీదు దేవుని విడిచిపెట్టలేదు. ఆమేన్ చెప్పరా? హల్లెలూయా. ఏ సందర్భంలో కూడా దావీదు దేవుని విడిచిపెట్టలేదు. కాబట్టి అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నేను నీకు తోడే ఉన్నాను, నేను నీకు తోడే ఉన్నా, నువ్వు ధైర్యంగా ఉండని కీర్తనాకారుడు ఆ కీర్తనలో రాయబడిన మాటలన్నీ దావీదుకు ఎన్నో విషయాలు, ఎన్నో సందర్భాలు, ఎన్నో తన వ్యక్తిగత జీవితాలు రాసి ఉంచాడు. హల్లెలూయా. అయితే ఈ దావీదు ఏ విధంగా మహారాజు అయ్యాడనేది ఈ రోజు మనం చెప్పుకోబోయే అంశం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను కదా, తృణీకరింపబడిన రాయి మూలకు. అర్థమైందా? దేవుడు పుట్టినప్పుడు అండి, దేవుడు భూమి మీద జన్మించినప్పుడు స్థలము ఒక్కరు కూడా స్థలము ఎవరెవరే. ఎందుకో తెలుసా? ఎందుకు ఇవ్వలేదు తెలుసా? ఆయన గొప్పడే. ఆయన కావాలనుకుంటే పెద్ద బంగ్లాలో కూడా జన్మించగలరు. అవునా కదా? కానీ ఆయన పెద్ద బంగ్లాలో కాకుండా పశువులు తొట్టిలో జన్మించాడంటే ఆయనకి ఏమీ లేక, భూమి అంతా అయిందే. కానీ ప్రజలు ఎలాగున్నారో తెలియాలి, ప్రజల జీవితాలు ఎలాగున్నా తెలియాలి. అంటే నీతికి భూమి మీద స్థానము, నీతిమంతుడైన యేసయ్యకి భూమి మీద స్థానం లేకుండా చేశాడు. అవునా కాదా? అలాగా దావీదు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంటే, నీతి యథార్థత పరిశుద్ధతతో ఉంటే దావీదును కూడా ఎదిగా అనుకున్నా. ఏమని? నువ్వు తృణీకరింపబడిన వాడు, నువ్వు కుక్క లాంటి వాడు, నువ్వు చెత్త లాంటి వాడివి. అవునా అనుకున్నారు. కానీ ఒక్కరోజు ఈ దావీదు జీవితం ఇలా గడుపుతూ ఉంటే సమూయేలు ప్రవక్త దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? 16వ అధ్యాయంలో మనం చూస్తే ఆ మ్యాటర్ నేను చెప్పేస్తాను, మీరు తర్వాత ఇంటికి చదువుకోండి. సమూయేలు ప్రవక్తకి దేవుడు మాట్లాడుతూ ఈ విధంగా అంటున్నాడు. ఏ విధంగా అంటే, సమూయేలు తిన్నగా యెషయా ఇంటికి వెళ్ళిపో. యెషయా ఇంటికి వెళ్ళిపోయి యెషయా కుమారుల్లో నేను ఒకరిని అభిషేకించబోతూ ఉన్నాను. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. యెషయా కుమారులో నేను ఒకరిని అభిషేకించబోతూ ఉన్నాను. ఆ ఒకరెవరో తెలీదు. నువ్వు వెళ్ళు. ఎక్కడికి? యెషయా ఇంటికి వెళ్ళు. వెళ్ళిన తర్వాత అక్కడ నేను ఒకరిని అభిషేకిస్తాను అని చెప్పాడు దేవుడు. సరే అని చెప్పి సమూయేలు బయలుదేరి ఆ 16వ అధ్యాయంలో ఉంటాయి మాటలన్నీ. బయలుదేరి వెళ్తూ ఉంటే వెళ్ళగే యెషయా ఇంటికి వెళ్తూ ఉంటే ఆ యెషయా ఇంటి దగ్గర వాళ్ళు 7 అన్నదమ్ములు ఉంటారు. హల్లెలూయా. 7 అన్నదమ్ములు ఉంటే యెషయా పొంగిపోతూ ఉంటాడు. ఎందుకో తెలుసా? నా కుమారుని దేవుడు అభిషేకించబోతున్నాడు, నా కుమారుణ్ణి ఒకరిని దేవుడు అభిషేకించబోతున్నాడు. కానీ ఎవరనేది యెషయాకు కూడా తెలియదు. పాపం ఎవరనేది యెషయాకు కూడా తెలియదు. మీరు చాలా జాగ్రత్తగా వింటే నా మాట, నా స్టోరీ అర్థమవుతుంది నీకు. యెషయా కుమారుని దావీదుని ఆయన్ని గొర్రెల కాపరిగా పెట్టేశారు. అవునా? నువ్వు గొర్రెల కాపరిగా మాత్రమే ఉంటావు, నీ అన్నదమ్ములు సర్వెంట్ గా ఉండాలి నువ్వు బ్రతికినంత కాలం అని చెప్పి 7 గొప్పగా ఎంచాడు. 8వ వాడిని తృణీకరించాడు.
ఏడుగురిని గొప్పగా ఉంచాడు, 8వ వాడిని తృణీకరించాడు. అయితే ఈ యొక్క సమూయేలు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా? మీ కుమారుడు పిలిపించి నేను ఒకరిని అభిషేకిస్తాను, దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి నేను అభిషేకిస్తాను, వారిని పిలిపించు అని చెప్పి అనేసరికి ఒకరిని తీసుకొచ్చాడు. మొదటి తీసుకొచ్చాడు. చూడండి ఆ వచనం చదువుతాం. 16 అధ్యాయం 7వ వచనం. 16 సెలవిచ్చాను. లక్ష్య పెట్టకు, మనుషులు లక్ష్య పెట్టు వారికి యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు రూపమును లక్ష్య పెట్టరు, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టడు. చూసారా ఏమంటున్నాడో తెలుసా? ఇక్కడ ఈ వాడు ఎందుకు చదివించానంటే, మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే అప్పటికి దావీదుని అభిషేకించమని వార్త సమూయేలు కూడా చెప్పలేదు, గుర్తుపెట్టుకోవాలి. దావీదుని అభిషేకించమని సమూయేలు కూడా చెప్పలేదు, కానీ ఒక్కొక్క కుమారుని పిలిపించి నేను అభిషేకిస్తానంటే ఎలాగొచ్చారు. ఇలా రాగానే ఆ నెత్తి మీద చేయబెట్టాడు. అప్పుడు పై స్వరం వినబడుతుంది పైనుంచి. ఏమని అంటే ఈయన కాదు పక్క సైడ్ తప్ప. ఇంకొకళ్ళు అభిషేకించారు. ఈయన కాదు పక్క సైడ్ తప్ప. ఇంకొకళ్ళు అభిషేకించాడు. ఈయన కాదు పక్క సైడ్ తప్ప. ఒకరిని అభిషేకించి 7గురిని కూడా ఆ యొక్క అస్తమేస్తూ ఉంటే అభిషేకిద్దామని 7గురు కాదండి. అంటే 7గురు కాకపోతే ఇంకెవరు? వీళ్ళే గొప్పలు, వీళ్ళే మంచోళ్ళు, వీళ్ళ అద్భుతమైన వారు, యుద్ధ వీరులు, ప్రవీణులు, మంచి ఆ తత్పర్యం కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళే నీకు నచ్చలేదు. ఎవరు నచ్చలేదట? వీళ్ళే నీకు నచ్చలేదు అంటే అప్పుడు ఎస్ఐ అంటున్నాడు, సమూయేలు అంటున్నాడు, మీరు పైరూపం చదువుతారు, మీరు దేని చదువుతారా? నేను నా దేవుడు మాత్రం హృదయ అంతరంగాలు చూసేది. హల్లెలూయా హల్లెలూయా అంటూ అంటున్నాడు. ఇంకెవరైనా ఉన్నారా అంటే ఏమన్నాడు తెలుసా? చివరివాడు అక్కడ ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటున్నాడు అడవిలో. ఎక్కడ కాసుకుంటున్నాడు? గొర్రెలు కాసుకుంటున్నాడు. వారిని చూస్తే నీకు నచ్చలేదు, వాడిని చూస్తే ఆడు చిన్నోడు, లాస్ట్ వాడు. వీళ్ళే నువ్వు అభిషేకించలేకపోయావంటే, వీళ్ళే నువ్వు ప్రేమించలేకపోయావంటే వాడు అసలు నువ్వు చూడంగానే ఎలాగైపోతుంది తెలుసు? నువ్వు చూడంగానే అసహించుకుంటావు. ఆడు చిన్నోడు, వాడికి ఏం తెలీదు. కొంతమంది అంటారు కదా వీడికి ఏమి తెలియదు అన్నాడు గొప్పడు అయిపోతారు. ఎప్పుడైనా గుర్తుపెట్టు. హల్లెలూయా. ఏమంట? ఒక 4-3 అక్కకు 3 కొడుకులు, అక్కకే 3 కొడుకులు. వీడికి ఏమి తెలియదు అని అంటున్నాడు. ప్రార్థన చేయించండి. ఏం తెలియదు పాస్టర్ గారు, వీడి కోసం ప్రార్థన చేయండి. అలాంటి వాళ్ళు గొప్పలు అయిపోతారు. అర్థమవుతుందా? తెలియదు అన్నారు గొప్పలు అయిపోతారు. ఎందుకో తెలుసా? నువ్వు తెలియదు అన్నావా, పనికిరాడు అన్నావా, ఆడే పనికొచ్చిన నీ జాతర దేవుడు. ఆమేన్ చెప్పండి. అర్థం చేసుకోవాలన్నమాట. ఏంటంటే అలాగా ఈ ఎస్ఐ చెప్తూ ఉన్నాడు సమూయేలుకి. ఏమనంటే ఆడు చూడంగా నీకు నచ్చదంటే నడుచుకొని వస్తున్నాడు. నడుచుకొని అడుగు నుంచి నడుచుకొని వస్తుంటే చూడంగానే ఎస్ఐ కూడా అనుకున్నాడు, ఎంత మంచి అందగారు, ఎంత మంచి సౌందర్యవంతులు, ఎంత మంచి యుద్ధ ప్రవీణులు, మంచి తత్పర్యం కలిగినటువంటి వారు, ఈయనే దేవుడు అభిషేకించలేదు. ఆయన చూసి గొర్రె కాపురే వ్యాసం అనుకుంటా చెప్పండి. నెత్తికి తవ్వాల, ఒక చిన్న పంచి, అవునా కదా, ఒక చిన్న కర్ర, ముసలిలాగా నడుచుకుని ఇలా అనుకుంటా వస్తుంటాడు కదా. ఆవిడ అనుకుంటున్నాడు. లాస్ట్ ఈయన దేవుడేంటి నాకు చెప్పాడు, మీరు ఏలుగులో ఎన్నుకోలేదు కదా, ఈయన ఎన్నుకుంటాడా చూద్దాం అంటే ఆ రాగానే ఆ యొక్క సమూయేలు ఇలా చేసి అప్పుడు పైన స్వరం వినపడుతుంది. ఏమని తెలుసా? ఈయనే నేను కావాలి కోరుకున్న వ్యక్తి. అప్పుడు వీళ్ళు మబ్బు దిగిపోయి ఎవరికి? అన్నదమ్ముడికి. ఏంటి వీడి బ్రతికేంటి? ఎంత గొప్పని మమ్మల్ని దేవుడు ఎన్నుకోలేదు కానీ వీడు అడవుల్లో ఉండేవాడు, కొండ గుహల్లో నివసించేవాడు, గొర్రెలు కాచుకునేవాడు, ఇలాంటి వాడిని దేవుడు కోరుకుంటున్నాడా అని చెప్పి ఆడేమైందంటే దేవుడు తను ఎన్నుకుంటాడు.
హల్లెలూయా హల్లెలూయా. ఎన్నుకున్న తర్వాత కూడా నేను గొప్పవాడిని అనుకోలేదండి దావీదు. నేను గొప్పవాడిని ఫీల్ అవ్వలేదండి దావీదు. నేను గొప్పవాడిని అనుకోలేదు దావీదు. నన్ను అభిషేకించేశాడు, అర్థం చేసుకోవాలన్నమాట. నన్ను అభిషేకించాడు, నన్ను కోరుకుంటున్నాడు దేవుడు అని గొప్పడిగా ఫీల్ అవ్వలేదు. అప్పుడు యథావిధిగానే చేసినట్లుగానే తన అన్నదమ్ముడికి సర్వెంట్గానే ఉన్నాడు. కొద్ది దినాలు గడిచినాయి. ఇప్పుడు 17 అధ్యాయంలోకి మనం వస్తే కొన్ని దినాలు గడిచినాయి. కొన్ని దినాలు గడిచిన తర్వాత 17 అధ్యాయంలో కూడా జరగబోయేది చెప్తాను, మ్యాటర్ చెప్తాను. అయితే ఈ 17 అధ్యాయంకి వచ్చేసరికి కొన్ని దినాల తర్వాత ఏం జరిగిందంటే, ఇశ్రాయేలు ప్రజలకి ఫిలిస్తీన్కి యుద్ధాలు జరుగుతాయి. అర్థం చేసుకోవాలన్నమాట. ఇశ్రాయేలు ప్రజలకి ఫిలిస్తీన్కి యుద్ధాలు జరిగితే ఆ యుద్ధంలో ఫిలిస్తీన్ అనేటువంటి గొలియాతు సవాలు విసురుతాడు. ఏమన్నా తెలుసా? ఏమని అంటే, మీ యొక్క ఇశ్రాయేలు ప్రజల్లో నన్ను ఎవడైనా ఓడించినోడు ఉంటే రండి. ఏమంటాడు? రండి చూసుకుందాం. రండి చూసుకుందాం అంటే అక్కడ ఎవరెవరు ఉన్నారు తెలుసా? ఈ ఎస్ఐ ముగ్గురు కుమారులు కూడా మంచి యుద్ధ ప్రవీణులు. మంచి మంచి బాణాలు ఏ విధంగా గురిపట్టాలో అర్థమవుతుందా? ఏ విధంగా మనిషిని చంపాలో, ఏ విధంగా కత్తి తిప్పాలో, ఏ విధంగా బాణాలు దుయ్యాలో అర్థమవుతుందా? ఇలా ఉండేవారు. నా వైపు చూడ ఈ విధంగా ఉండేవారు వాళ్ళు ముగ్గురు కూడా. అయితే ఈ విధంగా ఉంటూ ఉన్న వారికి ఏం జరిగిందంటే, వాళ్ళ అన్నదమ్ములు మొత్తం సౌలు రాజు అక్కడ ఉన్నాడు. ఈ సౌలు దగ్గర ఈ ముగ్గురు పనిచేసేవారు. ఎవరంటే ఎస్ఐ ముగ్గురు కుమారులు. అర్థం చేసుకోలేనమాట. ఈ ముగ్గురు కూడా ఎస్ఐ దగ్గర ఎస్ఐ కుమారు ముగ్గురు కూడా ఎక్కడ పనిచేసేవారు? సౌలు దగ్గర పనిచేసేవారు. అక్కడ వీడియోలో పడతాం మన కూర్చో. అయితే ఈ యొక్క పని చేసేటప్పుడు వీళ్ళు మంచి యుద్ధ ప్రవీణులుగా తయారు చేశాడు సౌలు. అర్థమవుతుందా? యుద్ధ ప్రవీణులుగా తయారు చేసి వాళ్ళు మంచిగా తయారు చేస్తే ఇప్పుడు ఈ రాజ్యంలోకి ఎవడైతే రాకూడదు అనుకున్నాడు వాడు వచ్చి ఏమంటున్నాడు? రండి చూసుకుందాం. చూడ కండలు తిరిగినాడు రోడ్డు మీదకి వచ్చి ఏమంటాడు? చూసుకోదరా అంటున్నారు కదా. కండలు తిరిగినాడు వచ్చి చూసుకుందరా అంటాడు. ఎందుకో అది బలం ఉంది, నీకు లేదు. అవునా? అప్పుడు చెప్పండి, నేను ఒక క్వశ్చన్ వేస్తాను. బలం కలిగినోడు తెలివైనోడా? తెలివి కలిగినోడు బలమా? బలవంతుడా? బలం కలిగినోడు బలవంతుడా? ఎంత కండ్లున్నా నీ కండ్లు తొండలు అయిపోతావు రోజు. జ్ఞానం ఎప్పుడు ఒకేలా ఉండిపోదు. ఆమె చెప్పి హల్లెలూయా హల్లెలూయా. మనిషి వంగే కొద్ది కండ్లు ఏమవుతాయి? అయిపోతాయి. అవునా? అలాగా ఎందుకు మాట అన్నానంటే, బలవంతుడు కాదు తెలివైనోడు, కండ్లున్నోడు కాదు తెలివైనోడు, తెలివి కలిగినోడు తెలివైనోడు. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఈ యొక్క ఫిలిష్తీయుడు అనేటువంటి గొలియాతు వచ్చి అంటున్నాడు, ఎవరైనా నాతో యుద్ధం చేస్తారా రండి అంటే, అప్పుడు ఈ సౌలు ఏం చేస్తున్నాడు తెలుసా? ఎంత గొప్పలుగా చేసాడు మిమ్మల్ని, ఇంత గొప్పలుగా నేను మిమ్మల్ని పెంచాను, వెళ్ళండి యుద్ధానికి. అంతే అమ్ము వాడితో మేము వెళ్ళాం. ఏమంటున్నాడు? ఆయన దగ్గర గొప్ప గొప్పలు ఉన్నారు అప్పటికే, గొప్ప గొప్ప మహారాజులు ఉన్నారు అప్పటికే. అప్పుడు ఈ సౌలు అనేకుల్ని ప్రేరేపిస్తూ అంటున్నాడు, వెళ్ళండి మీరు అంటే. మేము వెళ్ళాం, ఒక దెబ్బ చంపేస్తాడు. మేము వెళ్తే ఒకటే గుద్దు, ఇంక రెండో గుద్దుకుండదు, ప్రాణం పోద్ది అంటే. అప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఎవరైనా ఈ ఫిలిష్తీయుని జయిస్తే ఈ రాజ్యంలో సగ భాగము నా కూతురునిచ్చి వివాహం చేపిస్తా. హల్లెలూయా. ఏమంటున్నాడు? దీనికైనా వస్తాడేమో ఎవడైనా అని జీవితంలో వస్తాడు, లేకపోతే నా పరుగు పోద్ది. ఎంత నేను యుద్ధంగా వీళ్ళందరినీ తయారు చేశాను. ఒక రాజ్యంలో ఒక రాజు, మన రాజ్యానికి రాజెవడు? ప్రధానమంత్రి గారు అయినటువంటి నరేంద్ర మోడీ గారు. ఆయన ఏది చెప్తే అదే వింటారు, ఆయన ఏది చెప్తే అది చేస్తారు. అవునా? అలాగా ఒక రాజ్యానికి రాజు సౌలు. ఈ సౌలు ఈ సౌలు ఏమంటున్నాడు? నా కూతురు నుంచి పెళ్లి చేస్తాను, రాజ్యంలో సగ భాగము ఇస్తాను, తనతో ఎవరైనా యుద్ధానికి వెళ్తారా అంటే
అందరు ఇదే పరిస్థితి. గుమ్ముకూడున్నారు, మొత్తం అంతా జనం అంతా గుమ్ముకూడున్నారు. అయితే ఈ మాట గొర్రెలు కాచుకున్నటువంటి దావీదు తెలుసు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గొర్రెలు కాచుకున్నటువంటి దావీదు తెలిసింది. అప్పుడు ఈయన గెలవడం తెలుసా? దేవుని యందు రోషం గలవాడే. ఆమేన్ చెప్పండి. దేవుని యందు రోషం గలవాడే అన్నాడు. నా దేవుని సేవించడానికి వాడేవాడు, నా దేవుణ్ణి వ్యతిరేకించడానికి వాడేవాడు, ఈ సున్నతులైన క్రీస్తుడు ఇలా మాట్లాడు, నీ సహించలేను, భరించలేను, కాబట్టి ఈయన్ని చంపాలనుకున్నాడు అంతే. హల్లెలూయా. చూస్తే దావీదు ఎంత, గొలియాతు చూస్తే 6 మూరల జాండో. ఈ చూస్తే ఎలా చూడాలి దావీదు? ఎలా చూడాలా? ఇలా చూడాలా? ఇప్పుడు మన ఫ్యాన్ ఎలా చూస్తాం, ఎలా చూస్తాం, అది ఎంత ఇట్లా ఉంది, ఎలా చూస్తాం, అవునా? దావీదు చూస్తే ఎంత, ఫిలిష్తీయుడు చూస్తే ఎంత. అప్పుడు గబగబ పరిగెత్తుకొని వస్తున్నాడు. వస్తుంటే అన్నదమ్ముల దగ్గరికి వస్తే, రే ఎందుకు ఇక్కడికి వచ్చా నువ్వు, ఎవరు రమ్మన్నారు నేను? నువ్వు చూస్తే చిన్నవాడే, అది చూసి అంత బలంగా ఉన్నాడా, చంపేస్తాడు అప్పుడికి, ఇవ్వా అని కాసేస్తాడు. అంటే అక్కడ నుంచి తక్కువ ఇంకో దగ్గరికి వస్తే వాళ్ళు అంటారు, నీకు ఎందుకు గొర్రెలు కాల్చుకోవడం మనిషి, నీకు ఎందుకు గొర్రెలు కాల్చుకోవడం మనిషి, ఈ బాధ నీకు ఎందుకు, ఈ బాధ నీకు నువ్వు పర్లేదు కానీ ఎందుకు గొర్రెలు కాల్చుకో అని 3-4 తునీకరించేసరికి ఇంకా ఇటు తెచ్చిపోతాడు. ఎవరు? గొలియాతు ఏమైపోతాడు? రెచ్చిపోతాడు. రండి టాలెంట్ ఉంది చూసుకుందాం అంటాం కదా, మనకు సార్ రండి చూసుకుందాం అంటారు కదా, అలాగే ఆయన కూడా రండి చూసుకుందాం అన్నాడు. అంటే ఇంకా దావీదుకి ఎక్కడ లేని రోషం పుట్టుకొచ్చింది. ఆ రోషం ఏదో తెలుసా? దేవుడే. ఆమేన్ చెప్ప, ఆమేన్ చెప్ప. ఫిలిష్తీయులని ఓడించగలిగిన ఆయన ఒక్కడిని ఓడిస్తే ఫిలిష్తీయులందరూ పారిపోతారు. ఆయన ఒక్కడిని జయిస్తే ఫిలిష్తీయులందరూ పారిపోతారు. ఆ సంగతి దావీదుకి తెలిసిపోయింది. అప్పుడు ఏం జరిగింది తెలుసా? ఎన్నకు వచ్చాడు, వచ్చి దోక ఆ గీతలో దూకినాడు. ఎక్కడికి? యుద్ధంలో దూకినాడు. యుద్ధంలో దూకితే అప్పటికీ కసురుతున్నారు. సౌలు అంటున్నాడు, అరే ఎందుకురా నాయన ఈ బాధ నువ్వు ఎందుకు పడతావు, నీ బాధ ఏదో నువ్వు పడి అంటే, నన్ను నా దేవుణ్ణి విమర్శించిన వాడేవాడో, గొర్రెల మందలో ఒక గొర్రెని ఎత్తుకొని వెళ్ళిపోతుంటే ఎలుగుబంటి గజాలు పట్టుకొని చీల్చేశాను, సింహాన్ని కూడా చంపగలిగినటువంటి శక్తినిచ్చింది నా దేవుడే. ఆ దేవుడే, ఆ మహిమ కలిగిన దేవుడే ఇప్పుడు కూడా నాతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడు నాతో ఉన్నాడు, నేను భయపడను. హల్లెలూయా. భయపడకపోతే వెళ్ళండి అని చెప్పేసి ఆ దగ్గర ఉన్నటువంటి కవచాలు గివసాలన్నీ కూడా దావీదు తగిలించాడు. చూస్తే ఎంత, ఈ కవచాలు వాటిని తగిలించేసరికి చూసారా, ఎప్పుడైనా చూసారు లేదో, అప్పుడున్న కవచాలు అలాంటివి అంటే, అప్పుడున్న కవచాలు అన్ని నాకు కత్తి ఇలా నరికినా సరే ఆ దానికే తగిలి ఇలా వచ్చేద్ది అనమాట. తర్వాత ఇలా చక్రం ఎత్తుతా ఉంటాయి, ఆడు కత్తి ఒక ఆడ ఎలాగేసినా ఇలాగ అడ్డుకోవడానికి అర్థమవుతుంది. ఇంకా ఇలా ఇటువంటి అన్ని ధరింపజేస్తే ఆయన ఎటువే పరిగెట్టమని దాన్ని పరిగెట్టదు. ఆ కవచాలన్నీ ధరింపజేస్తే ఒక అడుగు ముందుకు వెళ్ళిపోతాడు. ఈ బరువు అయిపోయాయి, అర్థమవుతుంది మీకు? ఇవన్నీ బరువైపోయా, బరువైపోయి నడమంతి ఎటు నడుస్తాడు. అప్పుడు అంటున్నాడు దావీదు, అమ్మో ఈ అన్నిట్లతో అయితే నా వల్ల కాదు యుద్ధం చేయడం, కాబట్టి ఇవన్నీ తీసేయండి అంతే. రే బాబు ఇవి తీసిస్తే నువ్వు వాడితో యుద్ధం చేయలేవు, ఎందుకంటే ఒక ఆడ అనుకోకుండా నేనేం చేసాడు అనుకో చచ్చిపోతా నువ్వు అంటే. అప్పుడు గీతలో దొగ్గాను అంటున్నాడు గొలియాతు, ఒరే నేనేమి నీ కుక్కలా కనబడుతున్నానా, నేను ఎంతున్నాను నువ్వు ఎంతే ఉన్నావు, నేనేం కుక్కను అనుకుంటున్నావా, నేనేం కుక్కను అనుకుంటున్నావా అంటున్నాడు. చూడండి మాట చూపిస్తాను నీకు. ఆ మాట ఇదిగో చూడండి, 17వ అధ్యాయము 43 నుంచి ఒకసారి చదువుదాం. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని, నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా? ఇవి చూడండి ఏమంటుందా, నువ్వు కర్ర తీసుకుని వస్తున్నావు, మరి గొర్రె కాకపోతే కర్ర ఉండకపోతే ఏముంటది, కర్ర తీసుకుని వస్తున్నావు, నేను కుక్కనా
అంటాడు. దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించాడు. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ఈ ఫిలిష్తీయుల దేవతలు ఎవరంటే వాళ్ళు ఒక దేవతలు కొలుచుకునేవారు. ఆ దేవతలు కొలుచుకున్నటువంటి వారు ఏమన్నాడు? ఆ దేవతల పేరు తీసి దావీదుని చెప్పిస్తున్నాడట. అర్థమవుతుందా? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, నువ్వు దేవుని యందు రోషం కలిగి ఉంటే ఏ దేవి దేవతల పేరు నిన్ను తిట్టినా నీ తగవు. అర్థం చేసుకో. ఏ దేవి దేవతల పేర్లు పెట్టి నిన్ను తిట్టినా నీకు తగలవు. తగులుతాయా? నువ్వు అలా పోతారా, నువ్వు ఎలా పోతారా అని తిడతా చూడు. ఎవడు నేను చెప్పించినా నువ్వు దేవుని యందు రోషం కలిగి ఉండే ప్రార్థనా పరుడు అయితే నీకు తగలవు. గుర్తుపెట్టుకో, తగలవు. ఈయన ఏమన్నాడు తెలుసా? దావీదుని తన దేవతల పేర్లు పెట్టి వెళ్తున్నాడు. తిట్టడమే కాకుండా నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకు భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. ఇప్పుడు ఏమంటాడు తెలుసా? ఈయన ఎందరో చెప్తున్నా సరే దావీదు ఏమంటున్నాడు తెలుసా? నువ్వేమన్నా ఈటియు బల్లెమును ఇవన్నీ పట్టుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే ఈ సైన్యములకు అధిపతి యెహోవా పేరట నీ మీదకి నేను వచ్చుచున్నా. నువ్వు ఈటే పని తెచ్చుకో, ఏది తెచ్చుకొని తెచ్చుకో. నేను ఎవరి పేరట వస్తున్నాను తెలుసా? దమ్ముందే, నా యెహోవా నాకు తోడే ఉన్నాడు, యుద్ధం యెహోవాదే, హల్లెలూయా, నేను వస్తా అని చెప్పి గబ 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 పరిగెత్తుకొని యుద్ధంలో దూకాడు. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. ఏమన్నాడు తెలుసా? దేవుడే నిన్ను నా చేతికి అప్పగించాడు. ఎవరంటుందో చెప్పండి ఈ మాట. ఎంత ఉన్నాడు? 13 సంవత్సరాలు. అవునా? ఈయన ఏమంటున్నాడు? నిన్ను నా చేతికి దేవుడే అప్పగించాడు ఈ దినాన్ని. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకు భూమృగములను ఇత్తును. చూడు ఇక్కడ ఏమన్నాడు తెలుసా? నువ్వు దావీదు అంటున్నాడు ఏమనంటే, దేవుడు నిన్ను నా చేతికి అప్పగించాడు. ఈ రోజు నీ తల తెగనరికి నీ యొక్క శరీరాన్ని ఆకాశ పక్షులు భూ మృగములన్నీ తిన్నట్లుగా ఈ రోజు నేను చేయబోతున్నాను నిన్ను. హల్లెలూయా అన్నాడు. అన్న తర్వాత సరే యుద్ధం చేశారు. యుద్ధం చేస్తే ఆ పక్కన ఒక ఏరు ఉంది, ఒక వాగు. అంటే గబగబా అక్కడికి వెళ్ళి ఒక 5 రాళ్ళు పట్టుకొని వచ్చి ఒక సంచిలో వేసుకొని, అదవుతుంది. ఇంకా ఇవన్నీ చదివించలేదు, చెప్పేస్తున్నాను. ఈ సంచిలో వేసుకొని వచ్చి ఒక గొండ ట్రాయి తీసుకున్నాడు. గొండ ట్రాయి తీసుకొని గిర్రా 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 ఒక పిట్టబాల్ తీసుకొని కరకర తిప్పి టాప్పని కొట్టాడు. అంతే, టాప్పని కొడతాడికి ఆ వీళ్ళు ఎక్కడ తగింది? మరి అడవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, అడవిలో ఈ విద్యలోనే ఉంటాయి. అవునా? ఏదైనా జంతువులు కుట్టుకొని తినాలన్నా ఇవన్నీ ప్రయోగించే ఉంటాయి కదా. ఆ విద్యలు నేర్చుకుని ఉన్నాడు ఆల్రెడీ దావీదు. అయితే ఈయన కరకర ఒకే రాయి వేసి ఇక్కడ కొట్టేసరికి ఎతకాలు పడిపోయేసరికి వెంటనే పడిపోయిన వెంటనే తేనకి వెళ్ళి ఒక కత్తి ఉంటుంది, ఆయన పిలిచి పేద కత్తి ఉంటుంది. ఆ కత్తి ఆయన కత్తి తీసి ఆయన పేక నిలబట్టుకుని టక్క నరికేసి అది ఎలా తేలుస్తాడు. అంతే, ఆ పేకనే తేలితాడికి ఈ ఫిలిష్తీయులందరూ చుట్టుపక్కల ఉన్న ఇశ్రాయేలు అందరూ వదిలిపెట్టి పారిపోతారు. అంతే, హల్లెలూయా హల్లెలూయా, పారిపోతారు. పారిపోయి అప్పుడు దావీదు ఏమంటారు తెలుసా? దావీదుకి అప్పుడు అంటారు, దావీదు ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? ఎంబడే నీవే ఈ యొక్క రాజ్యానికి రాజు. ఆమె చెప్పు, నీవే ఈ రాజ్యానికి రాజువే. ఎందుకో తెలుసా? వాడిని ఎవడైతే చంపుతాడో వాడికి ఒక భాగము తన కుమార్తె నుంచి పెళ్లి చేస్తున్నాడు. మన సౌలు అన్ని ఒప్పుకోవాలిగా, ఒప్పుకున్నాడు. సౌలు కుమార్తెని ఇచ్చి పెళ్లి చేశాడు. అక్కడ
అప్పుడు దాకా ఆ రాజ్యానికి సౌలు మహారాజు అయితే అప్పుడు సౌలుకి వేలాది కొలిది స్తోత్రాలు, దావీదుకి 10,000 కొలిది అని చెప్పి అక్కడున్న ఇశ్రాయేలు పైకి ఆయన్ని భుజాల మీద ఎక్కించుకొని ఊరేగించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఫిలిస్తీన్లు కనపడలే, ఫిలిస్తీన్లు కనపడలే, చుట్టుపక్కల ఎవరు కనపడలేక పారిపోయారు అంతే. మొత్తం అనుకున్న రీతిలో బైబిల్లో మాట్లాడిన రీతిలో ఆ కళేబరాన్ని ఆకాశ పక్షులు తిరిగేశారు. హల్లెలూయా. అంటే దేవుడు ఒక మనిషికి తోడై ఉంటే నీ జీవితం ఏంటి అర్థం చేసుకోవాలి. దేవుడు ఒక మనిషిని ప్రేమిస్తే అలాగే ఉంటది. నీ పక్షాన్ని దేవుడు ఉంటే నీకు విరోధి ఎవడో లేడు. అక్కడ ఏం చెప్పాడో తెలుసు దావీదు, యుద్ధం యెహోవాదే, అంతే. యుద్ధం నేనుగా చేసేది యెహోవా చేస్తాడు. ఆమె హల్లెలూయా. దేవుడే పక్షాన ఉన్నాడు, నాకు విరోధి ఎవడు లేడు. హల్లెలూయా. దేవుడే నాకు సహాయం చేయబోతూ ఉన్నాడు, దేవుడే నన్ను దర్శించబోతూ ఉన్నాడు, దేవుడే నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పక్షంగా నేను నిలబడ్డా. నన్ను దేవుని తిట్టడానికి నువ్వెవరు నా దేవుని తిట్టడానికి? ఈ రోజుల్లో మనం సమాజంలో చూస్తే ఈ రోజుల్లో సమాజంలో చూస్తే ఎలా తెలుసా? దేవుని ఎన్ని తిన్నా పర్వాలేదండి, దేవుని ఎన్ని అన్నా పర్వాలేదండి, దేవుని ఎన్ని నిందించినా పర్వాలేదు, కానీ సేవకుని తిట్టకూడదు. ఏంటంట? అరే దేవుని తిడితే నీకు రోషం రావాలి, దేవుని తిడితే నీకు పౌరుషం రావాలి తప్ప సేవకుని తిడితే నీ పౌరుషం వస్తుందా? మా పాస్ గారిని అంటావా? మా పాస్ గారిని తిడతావా? పాస్ గారి పెద్ద గొప్ప, పాస్ గారు ఏమైనా పెద్ద మేడ మీద దిగొచ్చాడా, లేకపోతే ఆకాశం నుంచి ఊడిపడ్డా? పాస్ గారు ఏమన్నా లేకపోతే నీకు 1000 గజాల స్థలం ఇచ్చాడా? ఎందుకు ఆయన పొగుడుతున్నావు? ఎందుకు ఆయన చెప్తున్నా? దేవుడే నీకు గొప్పగా ఉండాలి. హల్లెలూయా. దేవుడే, దేవుడు పేరును బట్టి ఎవరైనా చెప్పించారనుకో, నా దేవుడి పేరు తీయడానికి కూడా నువ్వు అర్హుడు కాదు, నా దేవుని అనడానికి కూడా నువ్వు అర్హుడు కాదు, నా దేవుని మాట్లాడడానికి కూడా నువ్వు అర్హురాలు కాదు. ఇటా ఎవరిని తిట్టినా నా దేవుని తిడితే మాత్రం ఒప్పుకోను. ఆ విధంగా నీ రోషం ఉండాలి తప్ప ఎప్పుడు ఎక్కడ కోపం వచ్చింది దావీదుకి? ఎక్కడ కోపం వచ్చింది? దేవుని తిట్టినందుకు కోపం వచ్చింది. ఇశ్రాయేల్ ప్రజలు తిట్టినందుకు కోపం రాలే, అర్థం చేసుకోవాలి మనం. ఇశ్రాయేల్ ప్రజలు తిట్టినందుకు కోపం రాలేదు, కానీ దేవుని తిట్టినందుకు కోపం వచ్చింది. అటువంటి రోషం మనలో ఉండాలి. హల్లెలూయా. అటువంటి రోషం కలిగి మనం ఉండాలి. ఈ రోజుల్లో మనం చూస్తే చాలా సందర్భాల్లో యేసు ప్రభు మీద బూతు పాటలు పాడుతూ ఉన్నారు, యేసు ప్రభు మీద బూతు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. తల్లికి పుట్టలేదని ఒకలా అంటున్నారు, ఎలా పుట్టాడని ఒకలా అంటున్నారు. వీళ్ళందరికీ సమాధానం చెప్పే దినం ఒకటి రాబోతుంది. కన్ఫర్మ్ గా, ఖచ్చితంగా ప్రతి మనిషి చేసిన పాపం భూమి మీద అనిపించాలి. నువ్వు లెక్క చెప్పాలి ఒక రోజు. దేవుడితో ఆశామాస కాదు, దేవుడితో ఆశామాస కాదు. కనిపించే దేవుడు, మాట్లాడే దేవుడు, జవాబునిచ్చే దేవుడు, అద్భుతమైన దేవుడు. ఆ దేవుడితో నువ్వు పరాసకాలు ఆడేవాడుకో, నీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా? కుక్కల చింపని ఇస్తారే. బూతు పాటలు పాడుతున్నావు, బూతు మాటలు మాట్లాడుతున్నానేవో, దేవుడు అంటే ఏ తల్లికి పుట్టాడు అంటున్నానేవో. జీవం కలిగిన దేవుని మందిరంలో నుండి చెప్తున్న అలాంటి వారికి నిజంగా దేవుని యొక్క ఉగ్రత ఖచ్చితంగా తప్పదు. దేవుని చెప్పించడానికి నీ బ్రతుకు ఏపాటిది, నీ జీవితం ఏపాటిది, దేవుని మాట్లాడడానికి నీ బ్రతుకు ఏపాటిది. నిన్ను నువ్వు సరి చేసుకొని దేవుడి దగ్గర మాట్లాడు. హల్లెలూయా. ఎందుకంటే చాలా మంది దేవుని తిడితే కాముగా అనుకుంటున్నారండి. పాస్టర్ గారిని తిడితే రోషం వస్తుందండి, పాస్టర్ గారిని తిడితే తిట్టే, పాస్టర్ గారిని తిడితే కొట్టే, పాస్టర్ గారిని అవమానించనే. కానీ దేవుని తిడితే మాత్రం ఒప్పుకునేది లేదండి. మంచి విషయాల్ని అందరూ ఆటంకపరచడానికి చూస్తారు, కానీ చెడు విషయాన్ని వైరల్ చేయడానికి చూస్తారు. మంచి విషయాల్ని ఆటంకం, మంచి విషయాలు వైరల్ చేయరు, కానీ చెడు విషయాలు వైరల్ చేస్తారు ప్రజలు. ఇలాంటి ప్రజలు తయారైపోయారు కాబట్టి భూమి మీద పాపం ఎక్కువ పెరిగిపోయింది. పాపం ఎక్కడి నుంచే కాదు, మనిషిలోంచే వచ్చింది. మనిషే చెయ్యి కావాలని చేస్తూ ఉన్నాడు పాపం. మనిషిలోంచే వచ్చింది పాపము. మనిషి చేసిన పాపమును బట్టి భూమి శపించబడింది. మనిషి చేసిన పాపమును బట్టి భూమి నాశనం అవుతా ఉంది.
చచ్చిపోతుంది. మనిషి చేసిన పాపాన్ని బట్టి మనిషిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వం చచ్చిపోయింది. అయితే నా దేవుడు దాని నుంచి నిన్ను రక్షించగలడు. ఇప్పటికైనా దేవుని కనికరము నీ మీదకి రావాలంటే, ఇప్పటికైనా ఆ బూతు మాటలు, ఆ పెంకు మాటలు, ఆ పేలాపన మాటలు వదిలిపెట్టి యేసయ్య నీవే నిజమైన దేవుడు అని ఒప్పుకుంటే ఖచ్చితంగా నేను క్షమించే దేవుడు యేసయ్య. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. దావీదు కోపం ఎందుకు వచ్చింది? ఆ సున్నత లేని ఫిలిష్తీయులు నా దేవుడు అనడం ఏంటి? ఆ రోషం నీలో ఉండాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దావీదు ఆ విధంగా మహారాజు అయ్యాడు. ఒకప్పుడు తృణీకరించబడ్డాడు. బంధువులతో, స్నేహితులతో, సొంత వాళ్ళదే. ఫస్ట్ ఎప్పుడైనా నిందలు ఎక్కడి నుంచి తయారవుతుంది తెలుసండి? కుటుంబం నుంచే తయారవుతాయి. గుర్తుపెట్టుకో, కుటుంబంలో నుంచే నిందలు. నీ సొంత బ్రదర్ అంటాడు నువ్వు పనికిమాలోడు అని, నువ్వు చెత్తవని. నీ సొంత తల్లిదండ్రులు అంటారు నువ్వు ఒక పనికిమాలినదానివి, నీ జీవితం వ్యర్థం, నీ బ్రతుకు వ్యర్థం అంటారు. కానీ నీవే కావాలని యేసయ్య కోరుకుంటాడు. అదేంటి యేసయ్య అంటే. నన్ను కూడా సేవలో ఆటంకం చాలా మంది పరిచారు. నా సొంత అమ్మాయి ఆటంకపరిచారు, నా సొంత తల్లిదండ్రులే ఆటంకపరిచారు, నా భార్య కూడా కొన్ని విధాలుగా నా మాట వినలే. నేను దేవుడి కంటే నాకు ఎవరో ఎక్కువ కాదు అనుకున్నా. దేవుడు అంటే నాకు ఇష్టం, నువ్వు వదిలేస్తే వదిలిపెట్టే, ఇప్పుడే విడిచిపెట్టేస్తా. కానీ నా దేవుడు లేకుండా నేను ఉండలేను. హల్లెలూయా. నా దేవుడు లేకుండా నేను బ్రతకలేను అన్నాను. ఒకరోజు తెలుసుకొని నా భార్య నా వెనకాల వచ్చేసింది. ఇప్పటి వరకు కూడా దేవుని కొరకు మాత్రమే బ్రతుకుతున్నాం, దేవుని కొరకు మాత్రమే జీవిస్తున్నాం. ఆ విధంగా బ్రతకాలని ఈ లైవ్ ద్వారా వింటున్న ప్రతి బిడ్డకి చెప్తున్నాను, అక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డకి చెప్తున్నా. హల్లెలూయా. అప్పుడు గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు చాలా చాలా గొప్ప దేవుడు. ఎన్నో దేవుడు ప్రవచనం ఇచ్చాడు అనుకో, అది నెరవేర్చే దినం వచ్చేంత వరకు వెయిటింగ్ లో ఉండాలి అంతే. అది నెరవేర్చే దినం వచ్చిన తర్వాత ఖచ్చితంగా నీ జీవితం ఆ విధంగానే కొనసాగుతుంది. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగా, దేవుడి మాటలు ఆశీర్వదించునుగా. ప్రార్థన చేసుకుంటా. మహాపరిశుద్ధుడు అనే తండ్రి, కృపాలోకమందున ప్రభు గొప్ప దేవుడు నీకు వందనాలు. మీరు తేటగా సూటిగా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఇదిగో ప్రభు, సున్నతి లేని ఫిలిష్తీయుడు నాయనా ప్రభు నీ యొక్క దాసుడైనటువంటి దావీదు మీదకి వచ్చినావు. దావీదుకి నువ్వు బలాన్ని ఇచ్చావు, శక్తినిచ్చావు. కాబట్టి సున్నతి లేని ఫిలిష్తీయుని జయించడానికి కృపనిచ్చావు. అందుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు ప్రభా. ఇదిగో తండ్రి, అలాంటి వారు అనేక మంది ఇక భారతదేశంలో ఉన్నారు ప్రభా. అలాంటి వారిని జయించే కృప, ఆత్మ అభిషేకం, శక్తిని మాకు అనుగ్రహించండి. మీ కృపతో దయచేయండి. ఈ వాక్యం ద్వారా అనేకులు దర్శింపబడి, అనేకులు పట్టబడి నీ కొరకు నమ్మకంగా జీవించే జీవితాన్ని దయచేయమని, నడిపించమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.